వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు ఆకుకూరలు ఎక్కువగా దొరుకుతాయి. అందులో ఒకటే సబ్బాక్స్ అనమాట. సబ్బాక్స్ తాలింపండు రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇప్పుడైతే నీళ్ళు అనేది బాగా వేడెక్కిన తర్వాత కందిపప్పు అనేది వేసుకోవాలి. కందిపప్పు ఒక 80% ఉడికితే సరిపోతుంది. అంతలోపు నేనైతే చూడండి సబ్బాక్స్ అనేది బాగా కడిగి పక్కన పెట్టుకుంటాను. నేను సబ్బాక్స్ వచ్చేసి నైటే కట్ చేసి తడిబట్ట పైన వేసి పెట్టిన అనమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోలేదు. బయట పెట్టినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాతావరణం కూడా కూల్గా ఉంటుంది కాబట్టి బయట పెట్టినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద టబ్ తీసుకొని టబ్లో అయితే ఒక 5-6 సార్లు బాగా కడగాలి. ఎందుకంటే చిన్న మట్టి ఉంటుంది కాబట్టి ఒక 5-6 సార్లు అయినా కడగాలి. ఇలా కడిగిన తర్వాత కింద అనేది మనకు అప్పుడే మట్టి అనేది తెలుస్తుంది కాబట్టి అది రాకోకుండా ఉండేంత వరకు అయితే కడగాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒక 90% అయితే ఉడికిపోయింది అన్నమాట కందిపప్పు. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఆకుకూరకు సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కందిపప్పు అనేది కొంచెం పక్కకైతే తీసి పెడుతున్నాను నేను. ఎందుకంటే రసం కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం కందిపప్పునైతే అయితే పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడైతే సబ్బాక్స్ అనేది వేస్తున్నాను చూడండి. మునగాకంత ప్రాసెస్ ఏమి ఉండదు, ఈజీగా అయిపోతుంది, తొందరగా చేసుకోవచ్చు. మార్నింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది ప్లేట్ పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. పైన ప్లేట్ వేసి ఉడికిస్తే కనుక తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ వేసి ఉడికిస్తే ఒక 10-15 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి ఫైన్గా అయితే నాకైతే ఉడికిపోయింది. ఇప్పుడు ఇదంతా రసం అంతా వంపేసిన తర్వాత ఎసరంచే గిన్నెలోకే మనం చింతపండు ముందుగా ఎంత కావాలో అంత వేసుకున్నామంటే చింతపండు కూడా ఎసరు అనేది వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా కరిగిపోతుంది. ఎవరికైనా ఈ టిప్ నచ్చితే కనుక ఫాలో అవ్వండి. ఇప్పుడైతే చూడండి రసం అంతా వంపిన తర్వాత ఆకుకూర అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడే రసం అనేది పిండేకి రాదు కాబట్టి ఆకుకూర ఇప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది. నేను అది వేడి తగ్గేలోపు నేనైతే మిక్సీకి అయితే వేస్తున్నాను చూడండి. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కందిపప్పు, కొత్తిమీర అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి, అప్పుడే రసం అనేది టేస్ట్ బాగుంటుంది. కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది. సబ్బాక్స్కి ఏమి చన్నీళ్ళు వాడినా కూడా టేస్ట్ అయితే చేదు అలాంటివి ఏం రావు కాబట్టి చన్నీళ్ళతో కూడా మిక్సీ అయితే పట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు రసం అంతా వంపి చింతపండు కూడా ఇప్పుడు మిక్సీకి వేసిన కారం వేసిన తర్వాత చింతపండు వేస్తాను. ఎందుకంటే పులుపు కన్సిస్టెన్సీ మనకు అప్పుడు బాగా తెలుస్తుంది కాబట్టి కారం ఉప్పు బాగా సరిపోయినా లేదా చింతపండు పులుపు కూడా సరిపోయిందా లేదా ఇప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చేయితో ఇలా నలిపితే కనుక తొందరగా నలిగిపోతుంది అనమాట వేడి రసంలోకి చింతపండు వేస్తే. ఎంత పులుపు కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీకి వేసిన కారము చింతపండు అంతా వేసినాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది తక్కువ ఉంది. నేనైతే సాల్ట్ అయితే వేస్తున్నాను. స్టార్టింగ్ సాల్ట్ వేసినాం, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపితే కనుక మనకి కన్సిస్టెన్సీ ఉంటే రసం అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను చూడండి. నాకు అంత ఇష్టంగా తినే ఆకుకూర ఏమైనా ఉందంటే అది సబ్బాక్సే అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. సేమ్ మునగాకు ప్రాసెస్ ఎలా చేస్తామో సబ్బాక్స్ ప్రాసెస్ కూడా అంతే. ఏమంటే అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి. సబ్బాక్స్ ఏం తొందరగా ఉడికిపోతుంది కాబట్టి టైం కూడా సేవ్ అవుతుంది. రసం అంతా ఇలా ఒకసారి పిండిన తర్వాత ఇప్పుడు పల్లిపొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను పల్లిపొడి అనేది నాతో ఆల్రెడీ ముందుగానే ఉంది కాబట్టి నేనైతే అదే పొడి వేస్తున్నాను, ఏం చూపించడం లేదు. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏమైనా కొంచెం సాల్ట్ అనేది ఏమైనా తక్కువ ఉంటే కనుక ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది. కింద నుంచి పైకి ఒకసారి బాగా కలిపితే కనుక బాగా కలిసిపోతుంది అనమాట. పల్లి పొడి అనేది ఆకుకూరకు బాగా పట్టాలన్నమాట, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు నేనైతే పచ్చి ఆనియన్సే వేస్తున్నాను. అక్కడక్కడ పంట కింద తగులుతూ ఉంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి పచ్చి ఆనియన్సే వేసుకోండి. మీరు అప్పటికప్పుడే తినేటట్టుంటేనే పచ్చివి ఆనియన్స్ వేసుకుంటే కనుక టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా ఎంతమందికి పచ్చి ఆనియన్స్ సబ్బాక్స్తో తినడం ఇష్టమో కూడా కమెంట్ చేయండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత పోపు అనేది వేసుకోవాలి. జస్ట్ ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మిగిలిన పోపును వచ్చేసి మనం రసంలోకి అయితే వేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, తింటే గిన మామూలు ఉండదు.
ఇప్పుడు వర్షాకాలం అంతా మేము ఎక్కువగా మునగాకు ఆకుకూరలే ఎక్కువగా తింటాం కాబట్టి మీతో ఈ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి.